సో ఈ బ్రెయిన్ స్ట్రోక్కి వచ్చే ముందు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? యూజువలీ దానికి ఏమంటారంటే TIA అంటారు, దట్ ఈస్ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్. ఇదేమిటంటే బ్రెయిన్ ఈజ్ గివింగ్ యూ వార్నింగ్, అంటే నాకు ఎక్కడో బ్లడ్ తలుపుతలేదు. సో దానిలో ఏమవుతుందంటే కొద్ది అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. కామన్ అబ్స్ట్రక్షన్స్ అంటే అక్కడ క్లాటు ఆర్ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. యూజువలీ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. డిపెండింగ్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్, ఆ లైఫ్ స్టైల్ ప్రకారంగా అది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైలు, స్మోకింగ్, అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఆ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మనకు ఆ అబ్స్ట్రక్షన్స్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోతుంది. ఆర్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ లైఫ్ స్టైలు అండ్ అన్నీ కంట్రోల్ ఉంటే ఆ ప్రోగ్రెషన్ ఏమో చాలా స్లోగా ఉంటుంది. అక్కడ మీకు క్లాట్ అబ్స్ట్రక్షన్స్ ఉంటే ఆ పర్టికులర్ ఏరియా మీకు టీఐ అంటే కొద్దిగా సేపే మీకు బ్లడ్ తక్కువైపోయి ఆ ఏరియా ఫంక్షన్ చేయదు. దాని ప్రకారమే మీకు రిప్రజెంటేషన్ ఉంటుంది. కొద్దిసేపే మీకు తిమ్మురులు వచ్చేస్తుంది, కొద్దిసేపే మీకు చేయి పడిపోతుంది, మళ్ళీ రికవర్ అయిపోతారు మీరు వితిన్ 24 hours. ఆ వితిన్ 24 hours రికవర్ అయిపోయి దట్ ఇస్ ద ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేస్తుంది మీకు.